మెసేజ్ పెట్టుకొచ్చారు, బెదిరింపు మెసేజ్ అనమాట. ఈయన మరి ఏం చూశాడో ఏ సాట్ నుండి చూసి వచ్చాడో తెలియదు. జర్నలిజం ముసుగులో బ్రతికే పేడి జర్నలిస్ట్కి నారా లోకేష్ గారి పాదయాత్ర గురించి నువ్వు చెప్పే ఫేక్ న్యూస్ గురించి జర్నలిస్ట్ అంటే ఫీల్డ్లోకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. కానీ వివిధ పత్రికల్లో 2-3 రోజుల క్రితం వార్తలు ఈరోజు చదువుతూ ప్రజలు అవి నమ్మేస్తారు అని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై రోజు ఏడ్చే నువ్వు జర్నలిస్ట్ ముసుగులో చేసిన పనులు కూడా చెప్పు. అతి త్వరలో నీ గురించి నువ్వు చేసిన సెటిల్మెంట్స్ గురించి, నిన్ను ఎందుకు న్యూస్ ఛానల్స్లో తీసేశారో, నువ్వు ఎవరి దగ్గర ఎంత తెచ్చుకున్నావో, గిఫ్టుల రూపంలో ఏం తీసుకున్నావో చెప్తాం. నేను లోకేష్ గారి పాదయాత్ర గురించి ఎవరు వార్త చెప్పమని అడగలేదు. యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కడు జర్నలిస్ట్ కాదు. అలా అయితే కొన్ని కోట్ల మంది జర్నలిస్టులు ఉన్నారు. జగన్ కోసం బీజేపీ నీకు ఇష్టం అయితే వాళ్ళకి కావాల్సిన వార్తలు చూసుకో. తెలుగుదేశం వాళ్ళు నిన్ను ఏమైనా పిలుస్తారా? లేదుగా. పైగా నువ్వు జర్నలిజం విలువల గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు చెప్పినట్టు ఉంటుంది. నీ పని నువ్వు చూసుకో. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి గురించి వార్తలు నీకు అనవసరం కాదు. నేను జర్నలిస్ట్ నా ఇష్టం అంటావా? ఆథరైజ్డ్ ఛానల్ నుంచి జర్నలిజం ఐడి తెచ్చుకో. రేపు న్యాయపరంగా చేసేటప్పుడు ఉండాలి. అమరావతిపై నువ్వు వాగిన వాగుడు 1,00,000 కోట్ల రూపాయల అవినీతి అని చెప్తే చెప్పు తెగేలా కొడతారు ప్రజలు. ఇదేందో పాపం. మరి ఆ ప్రజలు అవతలోళ్ళని నువ్వు ఇప్పుడు ఈడున్నాడు ఈ మాట రాసినోడు, వీడిని ఏ చెప్పుతో కొట్టాలి? ఏం చూశాడు? వ్యక్తిగతంగా బూతులు మాట్లాడలేను నేను. మాట్లాడితే కనుక చాలా దారుణంగా ఉంటుంది. నేను మాట్లాడితే, ఎందుకంటే నేను చదివింది గవర్నమెంట్ స్కూల్లోనే అని చెప్పాను ఇంతకుముందు. పబ్లిక్లో ఎట్లా మాట్లాడాలో నీకంటే బాగా తెలుసు నాకు. బయట మాట్లాడేటప్పుడు ఎట్లా ఉండాలో తెలుసు. ఇదేదో చూస్తే వేణు అంటే ఇడి పేరేదో, నిన్నెవడు అడిగాడు యూట్యూబ్ చూడమని? నేను జర్నలిస్ట్ని కాదన్నావు కదా నిన్నెవడు అడిగాడు? నిన్నెవడన్నా చూడమన్నాడా? యూట్యూబ్ ఏమన్నా నీ ఇంట్లో ఛానల్ కింద తీసుకొచ్చి పెట్టానా నేను? నెంబర్ 1 ఆథరైజ్డ్ జర్నలిస్ట్ రా నేను. ఆథరైజ్డ్ జర్నలిస్ట్. ఒక ఛానల్కి, శాటిలైట్ ఛానల్కి పనిచేస్తున్నాను. ఇంకోటి, 25 ఏళ్ల పైన జర్నలిజం ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రభుత్వం అధికారికంగా వాళ్ళకి గౌరవంగా, అంటే నెక్స్ట్ ఇట్లా కంటిన్యూ చేస్తున్న వాళ్ళకి ప్రొఫెషనల్ జర్నలిస్ట్గా ఐడెంటిటీ ఇస్తుంది. ముందు అది కూడా తెలుసుకుసావు. నీలాంటి వాళ్ళకి తెలుసుకోవడం తెలియకపోతే తెలుసుకో. ఇంకోటి, లోకేష్ గారి గురించి నేను ఎప్పుడు వ్యక్తిగత దోషణలు వేయాలి. నీలాగంటే కుసంస్కారం లోకేష్ గారికి కూడా లేదు. ఆయన జాగ్రత్తగానే ఆలోచిస్తాడు, బాధ్యతగానే ఉన్నాడు. ఫస్ట్ ఆయన బాగా మాట్లాడగలడని మాట్లాడినోడు నేను. అదే సందర్భంలో జనం వచ్చినప్పుడు చెప్పా, ఇంకా ఆయన యాత్ర బాగుపడాలని చెప్పినోడు నేను. నీలాంటి మూర్ఖులు, ముసుగు దొంగలు, లేకపోతే కనుక మూర్ఖత్వంతో ఉండే వెధవల వల్లనే తెలుగుదేశం దెబ్బతింటారు. తెలుగుదేశం బాగుపడాలని కోరుకునే వాళ్ళల్లో ఫస్ట్ ఉన్న వాళ్ళల్లో నేను కూడా ఒకటి. ఎందుకంటే ప్రతిపక్షం అనేది స్ట్రాంగ్గా లేకపోతే, అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ ఉంటుందన్న భయం లేకపోతే అధికార పక్షాలు అహంకారంతో ప్రవర్తిస్తాయి, నియంతృత్వంతో ప్రవర్తిస్తాయి. ఈ విషయం కూడా నేను చాలాసార్లు చెప్పా. రెండవది, నువ్వే కాదు నీ బ్యాచ్కి మొత్తానికి ఇంతకుముందే చెప్పా ఓ ఛాలెంజ్. పోనీ ఇప్పుడు నువ్వు మగాడివి అయితే, నువ్వు ఒక అమ్మ ఒక నాన్నకే పుట్టుంటే, ఇప్పటికీ చెప్తున్నా, ఓ 2 కోట్లు పట్టురా, 2 కోట్లు క్యాష్ పట్టురా, ఎదురు పట్టుకో. నేను నా భార్య బిడ్డలతో సహా మొత్తం అందరం ఆస్తి అంతా రాసిచ్చేస్తాను నీకు. మా ఏముంటాయి అని తీసుకుపో. 2 కోట్లు ఆడ తీసుకొచ్చి పెట్టిపో నువ్వు, నో ఇష్యూ. ఇవాళ దాకా ఉన్నది. ఇంకోటి, గిఫ్టులు, ఇది ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తారు? ఎవడాడు ఇవాళ ఏది పెన్ను పెన్సిల్ గురించి ఏమైనా మాట్లాడతా, లేకపోతే పుస్తకం గురించి ఏమైనా మాట్లాడతా, లేదు ఏమన్నా ఆస్తులు ఎవడన్నా ఇచ్చాడంటే కనుక పట్టరా నువ్వు. బెదిరిస్తే భయపడి పొనికిపోవడానికి, లేదా దుష్ప్రచారం చేస్తావు చెయ్యి. నీ బోటోళ్ళు ఇప్పటికి కొన్ని 100 చేశారు. ఏ ఎర్రెదవరా డబ్బులు ఇచ్చేది ఇవాళ 4 ముక్కలు మాట్లాడితే ఇచ్చేటువంటిది? పోనీ నీలాగా ఇట్లా పిచ్చకోతలు రాసేటువంటి వాడు, బెదిరించేవాడు ఉన్నాడు కదా. నీకేమన్నా లోకేష్ డబ్బులు ఇస్తారా? ఎవరు? చంద్రబాబు గారు డబ్బులు ఇస్తారా? ఎవరు? నేనే చెప్తున్నా. నువ్వు వాళ్ళకి అమ్ముడు పోయి రాస్తున్నావని నేను అన్నాను. ఎందుకంటే నాకు సంస్కారం ఉంది. వాళ్ళు ఎవరన్న సంగతి కూడా నాకు తెలుసు. ఇంకోటి, ఈనాడు జ్యోతి ఇంకోళ్ళ గురించి రాస్తుంటే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. సాక్షి గురించి కూడా మాట్లాడుతున్నా. ఎవరి దాని గురించైనా మాట్లాడతా. అది నా హక్కు. భావ ప్రకటన స్వాతంత్ర హక్కు వద్దనేటువంటి అహంకారం నీకుంది. నువ్వెవడరా గన్నాయి గడివి చెప్పడానికి? నీలాంటి వాళ్ళు బెదిరింపులకు భయపడి వణికిపోతే కనుక ఏ రోజున జర్నలిజం ఫీల్డ్ మానేయాల. జర్నలిస్టుల్ని బెదిరించాలని, లేకపోతే జర్నలిజాన్ని చంపేయాలని నీలాంటి ఎదవలందరూ చేసుకోవడం వల్లనే చివరికి అమ్ముడు పోవాలి అనేటువంటిది. అమ్ముడు పోయేవాడు అయితేరా నీ పార్టీ కొనుక్కోలేదనుకుంటున్నావు, లేకపోతే కనుక నీలాంటి వాడు కొనుక్కోలేడా? అంత చేతకానోడా? అంత లేకపోతే నీకంటే స్థాయికి ఎదిగానని నీకు చెప్పా. ఎప్పుడు కూడా ఆఫర్ చెప్పా, ఇస్తానని చెప్తున్నా, రా అని చెప్తున్నా. ప్రతి వెధవ ఎవరైతే నిజాయితీగా మాట్లాడేవాడు, తెలుగుదేశం పార్టీలో 100కి 80-85% మంది జెన్యున్గా ఆలోచించేవాళ్ళు ఉన్నారు. నీలాంటి 15 మంది వెధవల వల్లనే ఆ పార్టీకి సంబంధించి ఇబ్బంది అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అట్లాగా ఉంటారు. మూర్ఖత్వాన్ని నేను ఎప్పుడు అంగీకరించను, ఏ పార్టీలో ఉన్నా సరే. జర్నలిజం అంటే ఏంటో నాకు తెలుసు.
30 ఏళ్ల తర్వాత నీలాంటి బచ్చాగాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఫస్ట్ బెదిరించాలి అన్న ఆలోచన మాని. చంపేస్తామంటాడు ఒకడు. ఇంకోటి అసలు మీకెందుకురా ఈనాడు జ్యోతి నెత్తినెట్టుకోవడం? మీది కాదు కదా, మీ పత్రికలు కాదు కదా, మరి మీకెందుకు? వాటి వల్ల మీకు ఒరిగి సచ్చింది ఏంటి? ఎంతవరకు వచ్చింది? మొన్నటిసారి నాశనం చేస్తే మిమ్మల్ని వాళ్ళే. 2014లో తెలుగుదేశం బాగుపడటానికి కారణం ఈనాడు జ్యోతి కాదు. 2019లో పార్టీ దెబ్బతినడానికి మాత్రం వాళ్ళే కారణం. బుద్ధి బుర్ర ఉంటే అట్లాంటి పనికి మాలినటువంటి జర్నలిజాలతో ప్రజల మనసుల్ని కలుషితం చేసి గెలిపించాలనేటువంటి మూర్ఖత్వం నుంచి బయటికి రండి. ఏం చేస్తున్నామో చెప్పండి. ఖచ్చితంగా లోకేష్ చేస్తుంది అదే. మంచి కొన్ని చెప్తున్నారు. మంచి చేస్తున్నప్పుడు మంచి అని నేను చెప్తున్నాను. చెడు చేస్తున్నప్పుడు ఇదిగో ఇది తప్పుంది చూసుకోండి అని చెప్తున్నాను. వాళ్ళు వైసీపీ వాళ్ళు అది వాడుకున్నారు అనుకో, బీజేపీ వాళ్ళు అది వాడుకున్నారు అనుకో, నువ్వు కూడా వాడుకో. నేను ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి వాటిని అదే సందర్భంలో తప్పుల్ని ఎత్తి చూపెట్టినాయి. నీకు అది వాడుకోవడానికి అంగీకారం లేదు, అహంకారం నీకు. ఎందుకు న్యూట్రల్గా ఉండకూడదు? మాకు దాసోహం అనేవాడు జర్నలిస్ట్. నిన్నెవడరు అడిగింది గొట్టం? ఇట్టండి ఎదవ శాఖలేసేసి బెదిరిస్తే కేసులు పెట్టేసేస్తాము, ఒడికిపోతాం అంటే కేసులు పెట్టాల్సిన టైంలో పెడతా. కానీ ఒకటే గుర్తుపెట్టుకో, ఎదుటి మనుషులకి నీతులు చెప్పే స్థాయిలో నువ్వు ఉన్నావో లేదో తేల్చుకో.